నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన దర్శన విధానం. ఈ దర్శనం ద్వారా భక్తులు శివుడిని చాలా దగ్గరగా చూడగలరు. శివుడి అనుగ్రహం పొందడానికి, మనసు ప్రశాంతంగా ఉంచడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఈ దర్శనం చాలా మంచిది. ఎలా చేయాలి? నందికి కుడివైపున వెనుక కాలు దగ్గర కూర్చొని లేదా నిలబడండి. ఎడమ చేతిని నంది భుజముపై ఉంచండి. కుడి చేతి తర్జని మరియు బొటన వేలును నంది రెండు కొమ్ములపై ఉంచండి. రెండు కొమ్ములు, వాటిపై పెట్టిన రెండు వేళ్ల మధ్యలో నుండి శివలింగమును దర్శించుకోండి. ప్రయోజనాలు: శివుడిని చాలా దగ్గరగా చూడవచ్చు, శివుడి అనుగ్రహం పొందవచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోరికలు తీరతాయి. మామూలు దర్శనంకి దీనికి తేడా: మామూలు దర్శనంలో శివుడిని దూరం నుండి చూస్తారు. నంది కొమ్ముల ద్వారా దర్శించుకోవడం ద్వారా శివుడిని చాలా దగ్గరగా చూడవచ్చు. శివుడి అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుందని నమ్ముతారు. శాస్త్రీయ కారణం: శాస్త్రాల ప్రకారం నంది కొమ్ముల మధ్య నుంచి దర్శించుకోవడం ద్వారా భక్తులకు శివుడి యొక్క శక్తివంతమైన